జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్. మొదటిది భారత ఆధీనంలో ఉన్న భూతల స్వర్గం. రెండోది పాక్ ఆక్రమించుకుని నరకంలా మార్చిన ప్రాంతం. సరిహద్దుకి ఇరువైపులా ఉన్న ఈ ప్రాంతం పాలకులు ఎవరో, పాపిస్టులు ఎవరో చెప్పకనే చెబుతోంది. నిజమైన ప్రజాస్వామ్య దేశం పాలనలో ఒక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి జమ్మూ కాశ్మీర్ ఉదాహరణగా నిలుస్తుంటే, ప్రజాస్వామ్యం పేరుతో ప్రాణాలు తీసే పాలకుల కుటిల నీతిని పీఓకే బయటపెడుతుంది. అందుకే ఇవాళ ఆ ప్రాంతం భారత్లో కలుస్తామని తిరగబడుతోంది. ఇంతకు 8 దశాబ్దాల కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్ సాధించింది ఏంటి? జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే పీవీకోలో రక్తపాతం జరగడానికి కారకులు ఎవరు? ఇప్పటికైనా పాశ్చాత్య దేశాలు కళ్ళు తెరుస్తాయా? ఎవరు బాధితులో, ఎవరు దుర్మార్గులో గుర్తిస్తాయా? లెట్స్ వాచ్. అభివృద్ధి పథంలో జమ్మూ కశ్మీర్, అంధకారంలో పీఓకే. దశాబ్దాల కశ్మీర్ వివాదంలో ఉగ్రదేశం ఏం సాధించింది? కశ్మీర్ పీఓకే పరిస్థితులు పాశ్చాత్యుల కళ్లు తెరిపిస్తాయా? ఒకే భౌగోళిక మూలాలు, ఒకే రకమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక్క కృత్రిమ సరిహద్దు రేఖ మానవ జీవన ప్రమాణాలను, ఒక ప్రాంతపు భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రస్తుత కశ్మీర్ పరిణామాలే సజీవ సాక్ష్యం. 1947లో పాకిస్తాన్ దుస్సాహసాలు, దండయాత్రల కారణంగా కశ్మీర్ భూభాగం రెండుగా విడిపోయింది. అయితే గత 8 దశాబ్దాల్లో ఈ రెండు భాగాల్లో ప్రయాణించిన మార్గాలు నేడు రెండు విభిన్న వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచాయి. జూన్ 9న సరిహద్దుకు ఇరువైపులా ఒకే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వ్యత్యాసాన్ని అత్యంత స్పష్టంగా ఆవిష్కరించాయి. ఓవైపు ఇస్లామాబాద్ అణచివేత ధోరణిపై పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జనం రోడ్లపైకి వచ్చి ప్రాణాలర్పించగా, దానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో తూర్పున భారత్ జమ్మూ కశ్మీర్లో హిమాలయాల అంతర్భాగంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కీలక పట్టణమైన రావల్కోట్లో ఇటీవల జరిగిన ఘోరమైన ఘర్షణల్లో సుమారు 30 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. హక్కుల కార్యకర్తల ప్రకారం ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో నిషేధిత జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తలపెట్టిన సుదీర్ఘ నిరసన ప్రదర్శనను అడ్డుకోవడానికి ఇస్లామాబాద్ యంత్రాంగం, సైనిక దళాలు తీవ్రమైన అణచివేత చర్యలకు దిగాయి. ప్రాంతమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. వందలాది మంది సామాన్య పౌరులను, ఉద్యమకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పీఓకేలోని వీధుల్లో కేవలం సైనిక బొట్ల చప్పుడు, నిరసనకారుల ఆక్రందనలు మాత్రమే వినిపించాయి. సరిగ్గా అదే సమయంలో నియంత్రణ రేఖకు యువతల వైపున సముద్ర మట్టానికి సుమారు 11,500 అడుగుల ఎత్తులని బాల్తాల్ సోనమార్గం, మీనామార్గం మధ్య సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 13.15 కిలోమీటర్ల జోజిలా టనెల్ చివరి బ్రేక్ త్రూ విజయవంతంగా పూర్తయింది. రెండు వైపుల నుండి తవ్వుకుంటూ వచ్చిన కార్మికులు, ఇంజనీర్లు భూగర్భంలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా హాజరయ్యారు. 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ సొరంగం ఆసియాలోనే అతి పొడవైన సింగిల్ ట్యూబ్ రోడ్ టనెల్ గా రికార్డు సృష్టించబోతోంది. ప్రతి ఏటా వింటర్ సీజన్లో భారీ హిమపాతం కారణంగా నెలల తరబడి మూతబడే జోజిలా పాస్ స్థానంలో ఈ ఆల్ వెదర్ టనెల్ జమ్మూ కశ్మీర్ లడఖ్తో నిరంతరం అనుసంధానిస్తుంది. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, సరిహద్దు రక్షణలో భారత సైన్యానికి లభించిన అపారమైన వ్యూహాత్మక బలం. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయానికి వద్దాం. పీఓకేలో నేడు కనిపిస్తున్న ప్రజా తిరుగుబాటు హఠాత్తుగా వచ్చిందైతే కాదు. ఇది దశాబ్దాలుగా ఇస్లామాబాద్ అనుసరిస్తున్న వలసవాద, పక్షపాత వైఖరిపై ప్రజల్లో పేరుకుపోయిన నిరాశ, నిస్సహాయతల పర్యవసానమే. 2024, 2025, 2026లోనూ ఇక్కడ నిరసనల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆర్థిక దోపిడీ, ద్రవ్యోల్బణం. పీఓకేలోని నదుల ద్వారా పాకిస్తాన్ భారీగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఆ విద్యుత్తును పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి తరలించి స్థానిక ప్రజలపై మాత్రం అడ్డోదుపులేని రీతిలో విద్యుత్ ఛార్జీలు, పన్నులు మోపుతున్నారు. దీనికి తోడు గోధుమ పిండి, సబ్సిడీ వస్తువుల కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం ప్రజలను రోడ్లపైకి నెట్టేశాయి. మరోవైపు రాజకీయ ప్రాతినిధ్యంపై దెబ్బ కొట్టడం. పాకిస్తాన్ పంజాబ్ నేతృత్వంలోని లీగ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడి స్థానిక సంస్థలు అసెంబ్లీలో సుమారు 12 స్థానాలను స్థానికేతరుల కోసం రిజర్వ్ చేయడం స్థానిక కశ్మీరులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ సొంత భూమిపై తమకు కాకుండా ఇస్లామాబాద్తో చేతులు కలిపిన వారికి ప్రాధాన్యతనివ్వడంపై వారు మండిపడుతున్నారు. గతేడాది రాయితీ పిండి, విద్యుత్, రాజకీయ సంస్కరణల కోసం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన షట్టర్ డౌన్, వీల్ జామ్ సమ్మెలపై పాకిస్తాన్ దళాలు
దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపే. ఆ ఘర్షణలో కనీసం 12 మంది పౌరులు మరణించారు. భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఇది పాక్ అణచివేత విధానాలు, సహజ వనరుల దోపిడీ సహజ పర్యవసానమేనని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. కొన్ని నిరసనల్లో నిరసనకారులు పాకిస్తాన్ నుండి విముక్తి కోరుతూ ఆజాదీ నినాదాలు చేయడం ఇక్కడి తీవ్రతకు నిదర్శనం. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనేది జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల సామాజిక ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. గడిచిన దశాబ్ద కాలంలో, ముఖ్యంగా 5 ఏళ్లలో ఇక్కడ జరిగిన మౌలిక సదుపాయాల కల్పన, నిధుల వ్యయం మునుపెన్నడు లేని స్థాయిలో ఉన్నాయి. 2021కి ముందు జమ్మూ కాశ్మీర్లో వార్షిక పారిశ్రామిక పెట్టుబడులు కేవలం 450 కోట్ల లోపు మాత్రమే ఉండేవి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాల కారణంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 5,824 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతేకాకుండా సుమారు 1.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఒకప్పుడు కశ్మీరీ యువతను తప్పుదోవ పట్టించడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించేవి. కానీ నేడు స్థానిక యువత వ్యవస్థాపకత వైపు అడుగులేస్తోంది. 2020లో కేవలం 69 రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 2025-26 నాటికి ఆ సంఖ్య 1300 దాటింది. ప్రభుత్వ ప్రత్యేక స్టార్టప్ పాలసీలు, ఇంక్యుబేటర్లు మరియు సీడ్ ఫండింగ్ మద్దతుతో 2027 నాటికి ఈ సంఖ్యను 2000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి మౌలిక వసతుల కల్పనలో భారత్ సాధిస్తున్న వేగానికి కశ్మీర్ లోయ ఒక నిదర్శనం. వాటిలో మొదటిది జెడ్మోర్ టన్నెల్. సోనామార్గ్ పర్యాటక ప్రాంతాన్ని అన్ని కాలాల్లో కనెక్ట్ చేసే అద్భుతమైన ప్రాజెక్టు ఇది. రెండోది చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన భారత ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. మూడోది కశ్మీర్ రైలు లింక్. జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ పూర్తి కావడంతో కశ్మీర్ లోయ భారత ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానమైంది. మంచు కొండల మధ్య లష్ లోయల గుండా అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తున్న దృశ్యాలు నేడు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేసే. ఇలా చెప్పుకుంటూ పోతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన అభివృద్ధి లిస్టు చాంతాడంతో ఉంటుంది. మరి 8 దశాబ్దాల్లో పిఓకేలో జరిగిన అభివృద్ధి ఏంటి? సింపుల్. ఉగ్ర స్థావరాలు, ప్రజల అణచివేతలు, అందినంత దోచుకోవడం. ఇవి తప్ప పిఓకేలో జరిగిందేమీ లేదు. కానీ ఇవేవి పాశ్చాత్య దేశాల కళ్లకు కనిపించవు. అందుకే కశ్మీర్ వివాదంలో గుడ్డిగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తాయా దేశాలు? ఇప్పుడు ఆ సీన్ మారబోతోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ అసలు రంగును భారత్ బయటపెడుతోంది. బ్రిటన్ వంటి పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పిఓకేలో అరాచకాలను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. మిగిలిందల్లా పిఓకే విలీనం దిశగా బలమైన నిర్ణయం తీసుకోవడం ఒక్కటే. ఆ దిశగా కేంద్ర సర్కారు అడుగులేస్తుందేమో చూడాలి.